పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. అహం సత్యబోధక ప్రథమ భాగంలో 14వ అధ్యాయం. అన్నజీవులుగా కాక ఆత్మజీవులుగా పరిణమించాలి. అన్నజీవులుగా కాక ఆత్మజీవులుగా పరిణమించాలి. ఒక్క పొద్దు మాట కుక్క ఏ మెరుగును, ఒక్క పొద్దు మాట కుక్క ఏ మెరుగును, అటుకుల రుచి ఎద్దుకెటుల తెలియు, కరముకే తెలియు గంధంబు వాసన, సత్య నిత్యంబు జ్ఞానం అనంతమైన ఆత్మతత్వమిరుంగుడో ఆర్యులారా. సత్య నిత్యంబు జ్ఞానం అనంతమైన ఆత్మతత్వమిరుంగుడో ఆర్యులారా. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేరు బ్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడి తరి కమల నయనుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు బలి చక్రవర్తి కావంగనోచ్చి. ఆ గుణంబె గణించి ఈ అమరవంజుడు ఆప్తజననాథుడీనాడు అవతరించే. శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెలిగే పత్తీసుడై నేడు పృథివియందు. ఆ దశావతారాల్లో ఉన్నటువంటి వారు, అలాగే కలియుగదేవుడు శ్రీనివాసుడు ఇప్పుడు పత్తిలో వెలిశాడు భగవంతుడై అని తనను గురించి తాను చెప్పుకున్నారు. పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితం, ఆత్మ జీవితము అనంత జీవితము. మనము ఆశించవలసినది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితము. మనము పెంచుకోవలసినది ఆయు ప్రమాణము కాదు, గుణముల యొక్క అభివృద్ధి. సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం సలక్షణం సలక్షణం, సర్వం శూన్యం శూన్యం. ఇక్కడ 4 వాక్యములు ఉన్నాయి. ఈ సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం సలక్షణం సలక్షణం, సర్వం శూన్యం శూన్యం. ఈ 4 వాక్యములను మనము నిత్యము మననము చేయుచు వచ్చుచుండిన పరోపకార్థమిదం శరీరము అనే సత్యమును గుర్తించడానికి వీలవుతుంది. ఇవన్నీ క్షణికమని ఉన్నప్పుడు మనకి త్యాగము అలవడుతుంది. ఆ త్యాగం ద్వారానే ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ ద్వారానే పరోపకారం చేయటానికి వీలవుతుంది, సత్యమును గుర్తించడానికి వీలవుతుంది. కనుక ఆ శాశ్వత అశాశ్వతాలని గమనించాలి. హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. మంచి స్లోగన్ ఇస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అంటే కర్మలన్నీ మనము సంఘములోనే ఆచరిస్తూ, అనగా కుటుంబము సమాజంలోనే ఉంటూ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. ఆలోచన అంతా కూడా, ఫారెస్ట్ అంటే అర్థం ఏకాంతముగా, ఏకాంతం అనగా భగవంతుడే. ఆ ఆలోచన అంతా కూడా భగవంతుడిపై పెట్టుకొని సొసైటీకి సేవ చేస్తూ ఉండాలి. మన కుటుంబం, మనకు మనము, మన కుటుంబానికి, మన పొరుగు వారికి, అలాగా. అందుకని దీన్ని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, సర్వీస్ అక్కడే చెయ్యి, ఆలోచన మాత్రం ఏకాంతంగా పెట్టుకో. మనము నిజముగా తపస్సు చేయాలంటే మన చేతులతో సమాజ సేవ ఆచరించుకోవాలి. ఆనాడు తపస్సు వేరు, ఈనాటి తపస్సు వేరు. ఆనాడు మునులు చేసిన తపస్సు లాంటిది కాదు ఈనాడు చేయవలసింది. అయితే అంతర్శక్తివంతమైన తపస్సు అంటే చేతులతో సమాజ సేవ చేయటమే ఆ తపస్సు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇలాంటి భగవద్గీత సారాంశాన్ని క్షణక్షణము అనుభూతితో అనుభవిస్తూ వచ్చుచుండిన అన్య మార్గమును మనము అనుభవించము. ఇది తెలిస్తే అప్పుడు మన మార్గము అన్య మార్గముగా ఉండదు, పవిత్రమైన మార్గములోనే ఉంటుంది. అన్నజీవులము కాకుండా ఆత్మజీవులుగా మనము పరిణమించవచ్చును. అందుకే
తినటానికి బ్రతకటం కాదు, బ్రతకటానికి తినటం అని. మానవుని యొక్క దివ్యమైన శక్తి బాహ్య ప్రపంచమందు మనకు కానరాదు, మన గుణదోషములందే కనిపించుచున్నది. మానవుని యొక్క దివ్యమైన శక్తి బాహ్య ప్రపంచమందు మనకు కానరాదు, మన గుణదోషములందే కనిపించుచున్నది. దేవుడు గాని పాపము గాని పరదేశము నుండి వచ్చినవి కాదు. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలి ఉండు. వేరే ఎక్కడెక్కడెక్కడో దేవుడి కోసం దేవులాడితే వేరు ప్రదేశములో లేడు, ఆయన ఉన్నది మన లోపలే దాగి ఉన్నాడు దేహమందే. అట్లాగే పాపం అనగా వేరు పరదేశములో లేదు, మనం చేసేటువంటి పనులలోనే అది ఉంటుంది. కాలమే సర్వస్వం. అందుకనే భగవంతుణ్ణి కాలరూపం అని కూడా చెప్తాం. కాలమే సర్వస్వము. కాలమును పవిత్రము గావించుకునే కర్తవ్యముగా ఏర్పడిన కాలమును సమాజ సేవయందు అంకితము గావించినప్పుడే జన్మ సార్థకము కాగలదు. అనగా మనకు లభించినటువంటి జన్మ అంటే కాలముతో సంబంధించినటువంటిది. ఇది కాలముకి జన్మకి సంబంధం కాబట్టి ఈ జన్మించిన దానిని కాలముతో సమాజమునందు సేవకు అంకితము గావించుకున్నట్లయితే మన జన్మ సార్థకం అవుతుంది. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలము. మానవుడు నిరంతరము తైలము పైన ఉన్న నీటి బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు పడదు. నీటిపైన నూనె కలవదు, విడిగా ఉంటుంది. ఆ విధంగా మనం సమాజానికి దూరంగా ఉండడానికి వీలు పడదు. సమాజమును వదిలి క్షణమైనా జీవించుటకు వీలు కాదు. సమాజములో జన్మించి, సమాజములో పెరిగి, సమాజమును అనుభవించి, సమాజమునకు నిన్ను నీవు అర్పితము గావించుకో. మానవ జీవితము కేవలము దుర్బలమైన నిరర్ధకమైన జీవితము కాదు. దురదృష్టవశాత్తు అనేక మంది కాలమును వ్యర్థము గావించుకుంటూ, సోమరత్వాన్ని పెంచుకుంటూ, సోహం తత్వాన్ని స్మరించక కాలము వ్యర్థము గావిస్తున్నారు. ఇది దురదృష్టం. కాలం పాడు చేసుకుంటున్నారు, వృధా చేసుకుంటున్నారు, సోమరత్వాన్ని పెంచుకుంటున్నారు. సోహం తత్వం, తానే భగవంతుడు అనేటువంటి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, స్మరించలేకపోతున్నాడు. లభించిన కాలం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నాడు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం పాడు చేసామంటే మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం అనేటువంటిది అర్థం. మనము కాలమును వ్యర్థము గావిస్తేమా జీవితము వ్యర్థమైపోతుంది. కనుక ప్రతి ఒక్క నిమిషము కూడా మనం ఎంతో విలువైనదిగా ఉపయోగించుకోవాలి కాలమును. మార్పు చెందే పదార్థము మరొక మార్పు చెందే పదార్థమునకు సుఖమును అందించలేదు. చక్కటి గిడ్డింగ్ పెట్టారండి. మార్పు చెందే పదార్థము మరొక మార్పు చెందే పదార్థమునకు సుఖమును అందించలేదు. లోకం మనకు కనపడే భౌతికం అంతా కూడా మార్పు చెందే పదార్థమే. మరి మనము మార్పు చెందే వాళ్ళమే. కాబట్టి ఇక్కడ ఈ మార్పు చెందేటువంటి బాహ్య భౌతిక పదార్థములన్నీ కూడా మార్పు చెందే మనం అనేటువంటి పదార్థమునకు సుఖం అందించదు. ప్రతి మానవుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిరంతరము దుఃఖంతో కుమిలిపోతుంటాడు. ఎవరిని పరీక్షించినా ఏదో ఒక దుఃఖాన్ని చెప్తూనే ఉంటారు. ఆనందమైన విషయాలు చాలా తక్కువ మంది చెప్తారు. కానీ దుఃఖము కలిగించేటువంటి మాటలే, వారికి కష్టము కలిగించేటువంటి సన్నివేశాలనే మాట్లాడుకోవడం జరుగుతుంది. చిన్న విషయము గాని పెద్ద విషయము గాని, స్వవిషయము గాని పరవిషయము గాని, ఏ విషయం నందైనా మానవుడు నిరంతరము చింతతోనే ఉంటాడు. జీవితమంతయు కూడాను దుఃఖమయముగానే ఉంటుంటాది అని చక్కని పద్యం చెప్పారు. పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారమొక చింత, సావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టంబులొక చింత, సంతసమొక చింత, వింత చింత, సర్వచింతలు బాపెడు సాయి భక్తి గుణుడు,
ఇకనైన జనులార కోర్కె మీరా ఇంతకన్నను వేరెత్తి ఎరుకబరదు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. పుట్టడమే చింత, భూమి మీద పెరగడం చింత, సంసారం చింత, బాల్యం చింత. పిల్లలు అనుకుంటా, నేను కూడా అనుకునేవాడిని పెద్ద అయితే నా సొంతంగా డబ్బులు సంపాదించుకుని హాయిగా ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. బాల్యంలో మనమేమో స్వతంత్రత లేదు, పెద్దల వాళ్ళ మీద ఆధారపడడం అదొక చింత. పెద్ద అయిన తర్వాత దానికి మరొక చింత తోడవుతుంది. ఇలా అంతా కూడా చింతలతోటే మన జీవితం అంతా కూడా గడుపుకుంటున్నాం. కాబట్టి ఆ సర్వచింతల్ని బాపేటటువంటి సాయి భక్తి కొనుడు ఇక నుంచి అయినా మీరు అని చెప్పని, ఈ జీవితం అంతా చింతలతో కూడుకున్నది, దాన్ని బాపడానికి మీకు దైవభక్తియే, దైవమును ఆశ్రయించుటయే మార్గము అని చెప్పారు. ఇంకా ఏది చింత కానిది? కనుక ఇటు దుఃఖాన్ని, ఇటు విచారాన్ని మనము చక్కగా గుర్తించినప్పుడు ఒక్క క్షణమైనా మన జీవిత కాలమును వ్యర్థముగా ఉంచకుండా పరోపకారార్థమై పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ పరోపకారము అనేటువంటిది చాలా గొప్ప ఆనందాన్ని కలిగింపజేసేటువంటి అనుభవం. దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం సర్వం క్షణికం క్షణికం, ఏ పదార్థము మనకు సుఖాన్ని అందిస్తుందో ఆ పదార్థమే అనిత్యమైనప్పుడు, ఆ పదార్థము అనుభవించే వ్యక్తి కూడా అనిత్యమైనప్పుడు అది సత్యమైన సుఖమని ఎట్లా చెప్పవచ్చును? పదార్థము అనిత్యమే, అనుభవించేవాడు కూడా అనిత్యమే, మరి ఇంకా సత్యమైన సుఖం ఎట్లా ఉంటుంది? మార్పు చెందే పదార్థము మరొక మార్పు చెందే పదార్థమునకు ఎట్లు సుఖమును అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రము బోధపడుటకు వీలు కాదు. ఇలా జరుగుతుందని అనిత్యమైన పదార్థము, అనిత్యమైన శక్తికి సత్యమైన ఆనందాన్ని అందించడము కల్లా. అనిత్య పదార్థముల వల్ల, అనగా ఈ భౌతిక పదార్థముల వల్ల మనకి శాశ్వతమైన ఆనందాన్ని కలిగించడం అనేది జరిగే పనే కాదు. సర్వం అలక్ష్యం అలక్ష్యం. ఇది ఏమిటి? దీనిని ఏ రీతిగా పోల్చుటకు వీలవుతుంది? సర్వం అలక్ష్యం అలక్ష్యం ఎలా పోల్చుకుంటామంటే చెప్పుటకు వీలు కాదు. ఇది పుష్పము అనే రీతిగా చెప్పడానికి అది వీలు కాదు. ఇప్పుడు పుష్పముగా ఉండవచ్చును, కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, కొన్ని గంటలలో వాడిపోవచ్చు, కొన్ని దినములకు చిన్నమై క్షీణించవచ్చును. భౌతికములన్నీ కూడా ఇలా జరిగేవే. మానవుడంటే ఎవరు? మానవుడు మానవుడే, కేవలం మానవ రూపమును ధరించటమే దీనికి గుర్తుగా మనము భావిస్తున్నాము. అయితే మానవుడంటే మా వివరణ, మా అజ్ఞానము, నా లేకుండా వా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేవాడే మానవుడు అనబడతాడు. అజ్ఞానము లేకుండా వర్తించే తత్వమునకు మానవత్వం అనే పేరు వచ్చింది. ఇక దైవత్వమును ప్రత్యేకముగా ఆశించటం గాని సాధించటం గాని వీలు కాదు. ఇది దైవత్వమును ప్రత్యేకంగా ఆశించడం గాని సాధించడం గాని వీలు కాదు. ఎందుకంటే మనలోనే ఆ దైవత్వము ఇమిడి ఉన్నది కనుక దాన్ని ఎక్కడి నుంచో ఆశించేది కాదు, సాధించేది కాదు. మానవత్వములోనే దైవత్వము ఇమిడి ఉన్నది. టీఏపాయ్ చెప్పినట్లుగా, టీఏపాయ్ ఈయన పేరు విన్నాం, ఈయన చెప్పినట్లుగా దైవం ప్రత్యేకంగా లేదు, మానవత్వములోనే, అనగా మ్యాన్ కైండ్ అని ప్రత్యేకించి మనం వినియోగ పెట్టినప్పుడు ఇంగ్లీష్లో వాడతాం మ్యాన్ కైండ్ అని, తెలుగులో మానవత్వం. అలా మానవత్వములోనే దైవత్వం ఉంటున్నది. ఈశ్వరస్సర భూతానాం ఉపనిషత్వాక్యం, ఈశ్వరస్సర భూతానాం అని సరువుల యందు అటువంటి పవిత్రమైన శక్తి ఉన్నది అని ఆనందాన్ని, మన దైవత్వాన్ని మనలోనే మనం కనుగొనడానికి ప్రయత్నిస్తూ మనకు లభించినటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకొని వృధా చేయవద్దు. అలాగే చింతలన్నీ పోగొట్టుకోవడానికి భగవంతుడిని ఆశ్రయించు. భౌతికమైన పదార్థములు నీకు ఎట్టి పరిస్థితులను శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని అందించలేవు అని చాలా సందేశాలని ఇందులో స్వామి చెప్పడం జరిగింది. 75వ సంవత్సరం జన్మదినం నాడు చెప్పినటువంటి సందేశం. సాయిరామ్.